న్యూస్ టెస్లాకు భారీ జరిమానా పడింది. 2019 నాటి రోడ్డు ప్రమాదం కేసులో టెస్లా కార్లోని ఆటో పైలట్ వ్యవస్థ తప్పిదమే ప్రమాదానికి కారణమని ఫ్లోరిడా కోర్టు తేల్చింది. దీంతో బాధితులకు భారత కరెన్సీలో దాదాపు 2000 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఆనాడు జరిగిన ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా మరో వ్యక్తి గాయపడ్డారు. 2019లో ఫ్లోరిడాలోని కీ లార్గోలో ఈ ఘటన జరిగింది. జార్జ్ మెగ్డీ అనే వ్యక్తి తన టెస్లా కారులో వెళుతూ అధునాతన ఆటో పైలట్ ఫీచర్ను ఉపయోగించాడు. ఇది టెస్లా అందించిన ఆటోమేటెడ్ డ్రైవింగ్ వ్యవస్థ. అయితే మార్గ మధ్యలో తన మొబైల్ ఫోన్ కారులో కింద పడిపోయింది. ఎలాగో కారు ఆటో పైలట్ మోడ్లోనే ఉందని భావించిన జార్జ్ కిందకు వంగి ఫోన్ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో ఓ 22 ఏళ్ల యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఆమె స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబాలు కోర్టును ఆశ్రయించడంతో సుదీర్ఘ విచారణ తర్వాత తాజాగా ఫ్లోరిడా కోర్టు తీర్పు వెలువరించింది. ఆటో పైలట్ వ్యవస్థ తప్పిదం కూడా ప్రమాదానికి ఓ కారణమేనని గుర్తించిన కోర్టు ఇందుకు గాను పరిహారంలో 3వ వంతు చెల్లించాలని ఆదేశించింది.